హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అయితే నేను ఎప్పుడు అనుకునేదాన్ని బండి గురించి. బండి మీద కూర్చుంటే అదే వెళ్ళిపోయిద్ది, బండి నడపడం చాలా తేలిక, బండి డ్రైవింగ్ అనేది చాలా సింపుల్ అలా అనుకునేదాన్ని అనమాట. బండి డ్రైవింగ్ చేయడం కంటే కూడా బండి వెనక కూర్చొని పిల్లల్ని ఎత్తుకొని సామాను ఉంటే లగేజ్ ఏమైనా బ్యాగ్స్ ఉంటే అవి పట్టుకోవడం చాలా కష్టం అనుకునేదాన్ని ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని బండి వెనకాల కూర్చొని వాళ్ళు నిద్రపోతున్నా కూడా పట్టుకోవడం, ఎంత దూరమైనా అలా వెళ్ళేవాళ్ళం అనమాట. అయితే నేను అనుకునేదాన్ని ఎప్పుడు బండి నడవడమే చాలా తేలిక వెనకాల కూర్చోవడం కంటే అని. కానీ బండి ఎక్కి కూర్చుంటే నాకు అర్థమైంది ఫ్రెండ్స్, బండి నడపడం చాలా కష్టం. ఇది స్కూటీనే నాకు చాలా కష్టం అనిపించింది. ఈ స్కూటీ అయితే నాకు ఎలాగైనా రావాలని ఫస్ట్ మా నాన్న నేర్పాడనమాట. మా నాన్న బండి నేర్పాడు. తర్వాత మా హస్బెండ్ చాలా కష్టపడ్డాడు నాకు ఈ స్కూటీ రావాలని. స్కూటీ తీసుకున్నారు కూడా నా కోసమే. మా హస్బెండ్ అయితే చాలా ఒక 1 వీక్ వరకు నేర్పారనమాట అలాగా. అయితే అయినా నాలో భయం పోలేదు. పిల్లలు ఇప్పుడు మా పిల్లలండి, 2 పిల్లలు, వాళ్ళంతటి వాళ్ళే నేను వద్దన్నా కూడా బండి ఎక్కి నా వెనకాల కూర్చుంటున్నారు. వాళ్ళు ఎక్కడన్నా బండి పడుతుందేమోనని ఎంత గద్దిచ్చినా కూడా వినట్లేదు అనమాట. నీకు బండి వస్తుందమ్మా, ఖచ్చితంగా నువ్వు బండి నేర్చుకోవాలి అని నా వెనకాలే తిరుగుతున్నారు. అసలు ఆగమంటే కూడా ఆగట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? మీకు కూడా ఇలాగ ఎవరో ఒకళ్ళు స్కూటీ నేర్పే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.